జగన్ సతీ సమేతంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి భేటీ అవ్వడం, అది కూడా దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారట. కీలక అంశాలే చర్చించుంటారు అనేది. కాకపోతే దానికి సంబంధించి మీడియా ముందు ఎలాంటిది చెప్పకపోవడం ఇప్పుడు కొత్త కొత్త అనుమానాలకైతే దారితీస్తుంది. చెప్తే ఒకటి, చెప్పకపోతే ఎవరికి నచ్చింది వాళ్ళు ఊహించుకుంటారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం అదే. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం పీక్ లెవెల్కి వెళ్తుంది, జగన్ అరెస్ట్ చేస్తారు అనేది ఒకటి. ఈ మద్యం కుంభకోణంలో వైసీపీని ఇరకాటంలో పెట్టిన నేపథ్యంలో ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. తదుపరి అరెస్టు కీలక నాయకుడు జగనే అనేది కూడా ఒక ప్రచారం. ఇలాంటి సందర్భంలో అనూహ్యంగా గవర్నర్ని కలుసుకోవడం, 40 నిమిషాల పాటు ఆయనతో చర్చించడం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై అధికారికంగా వైసీపీ అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు, పైగా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో గవర్నర్ దగ్గరికి జగన్ వెళ్లడం వెనక మద్యం కుంభకోణంలో తన వారిని కాపాడుకునేందుకు ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ఏమైనా ఫిర్యాదు చేశారా అనేది ఒకటి. అలాగే వైసీపీ అంతర్గతంగా జరుగుతున్న చర్చల్లో మాత్రం రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతులకు చెల్లించాల్సిన ధాన్యం నిధులు, అదేవిధంగా మామిడి రైతులకు ఇవ్వాల్సిన సొమ్ముల విషయాన్ని మాత్రమే గవర్నర్తో చర్చించారు అనేది. ఏదేమైనా గవర్నర్ని కలుసుకోవడం తప్పు కాదు, ఒక రకంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి వెళ్ళొచ్చు, కలవచ్చు. కాకపోతే కేంద్రంలో ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతుంది. ఈ విషయంలో వైసీపీ నుంచి కేంద్రానికి మద్దతు అవసరం ఉంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది, దానికి కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఈ పరిణామాలు గమనిస్తే తెర వెనక ఏదో జరుగుతుంది అనేది టీడీపీ నాయకులు వేస్తున్న ఒక అంచనా. అది ఏంటి అనేది ఎక్కడ లీక్ కూడా అవ్వట్లేదు. అది వైసీపీ నుంచే రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పాలి, లేదంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలైనా ప్రజలకు అర్థం కావాలి.